రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా పర్యటిస్తున్నారు. ఎన్నికల వేళ కార్పొరేషన్ ఎన్నికలు ఇవాళ రేపు నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఎన్నికల వేళే అభివృద్ధి గుర్తు వచ్చింది. కార్పొరేషన్ ఎన్నిక వేళే రేవంత్ రెడ్డి గారికి అభివృద్ధి గుర్తు వచ్చింది. ఆయన పర్యటన ఖమ్మం జిల్లాలో వస్తున్నాడు. ఈ పర్యటన సందర్భంగా రేపు మాది కూడా సిపిఐ రాష్ట్ర రేపు జాతీయ సభలు ఉన్నాయి. రేపు ఖమ్మం నగరంలో జాతీయ సభలు ఉన్నాయి. అంతేకాకుండా మాది 30 వర్ధం, ఎన్టీ రామారావు గారు 30 వర్ధంతో ఉంది. రేపు మేము పర్మిషన్ కోసం ఏసీబీ గారిని కలిస్తే అనేక ఆంక్షలు పెట్టారు. మీరు 2 గంటలు చేసుకోండి, గంటే చేసుకోండి, మీరు ర్యాలీలు తీయొద్దు, అది చేయొద్దు అని చెప్పారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో మా చుట్టూ ఎన్నికల ముందు మా మద్దతు కోరి భట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు గెలవక ముందు మా ఆఫీస్ చుట్టూ తిరిగారు. గెలిచాక మా ఆఫీస్కి వచ్చి మీ మొదటి కోరిక ఏంటని అడిగితే, మేము ఫస్ట్ మా పార్టీ ఆఫీస్ రెగ్యులరైజ్ చేయండి, ఏదైనా కార్యకర్తలు ఏదైనా ఆపద వస్తే, చిన్న ఇల్లు కానీ ఏదైనా పెన్షన్లు కానీ వస్తే మాకు అదొక సాయం చేసామని అంటే, ఆ రోజు మీకు 3 నెలల్లో మీకు పార్టీ ఆఫీస్ రెగ్యులరైజ్ చేపిస్తానని చెప్పి ముగ్గురు హామీ ఇచ్చారు. అది 3 నెలలు పోయింది, మూడో సంవత్సరంలో అడుగు పెడుతుంది. అంతేకాకుండా మేము అడిగిన రెండే 2 కోరికలు. ఫస్ట్ పార్టీ ఆఫీస్ రెగ్యులరైజ్ చేయండి. మా తిరుపేద కార్యకర్తలు ఎవరైనా వస్తే ఇల్లు ఏమన్నా అడిగితే స్పందించమని అడిగినాం. వాటిని పక్కన పెడదోవ పెట్టారు. మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు రాగానే మళ్ళీ మా మద్దతు చుట్టూ తిరుగుతానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము అడిగిన ముందు పార్టీ ఆఫీస్ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని ముందు పూర్తించండి. మీరు ఎన్నికల వేళ ఏ హామీ ఇచ్చారో అది నెరవేర్చండి. లేకపోతే భవిష్యత్తులో ఆ రోజు మీకు మద్దతు పలకడానికి మూల కారణం తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అంతమొందించడానికి మీకు మద్దతు పలికాము తప్ప కాంగ్రెస్ మీద కానీ మీ అందరి మీద మాకు ఎలాంటి ప్రేమ లేదు. దయచేసి రేపు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ముగ్గురు మంత్రులు పోయి తెలుగుదేశం పార్టీని రెగ్యులర్ చేసే దాని విషయాన్ని రేవంత్ రెడ్డితో మాట్లాడండి. రైట్. నాయకులు, వాస్తవంగా మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు 2023లో ఈ ఖమ్మం జిల్లా నుంచే మొదలైంది. ఏది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఓడగొట్టాలా, కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం కోసం. ఎందుకంటే మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తెలుగుదేశం లేకుండా చేయాలంటే ఎన్నో మా ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మీకేం పని అన్న దానికి మా ప్రతి కార్యకర్త రాష్ట్రంలో మొత్తం కార్యకర్తలందరూ కలిసి మేము బీఆర్ఎస్ని ఓడగొట్టాం, కాంగ్రెస్ని గెలిపించాం. కాంగ్రెస్ వాళ్ళు మా చుట్టూ తిరిగారు. అప్పుడు ముగ్గురు మంత్రులు కానీ అందరూ ఈ రాష్ట్రంలో తిరిగి మీ టీడీపీ ఓట్లు కావాలా మాకంటే, మేము ఒక సీటు కూడా లేకుండా పొత్తు లేకుండా మేము బీఆర్ఎస్ ఓడగొట్టడం కోసం ఎంతో కృషి చేసి కాంగ్రెస్ని గెలిపించాం. ఈ జిల్లాలో 10కి 9 రావడం కారణం మేము మెజార్టీ రావడం కోసం 50,000, 40,000, 60,000 మెజార్టీ వచ్చిన అన్ని నియోజకవర్గాల్లో మా టీడీపీ కార్యకర్తలు పట్టుదల కృషితోటి చేసాం. ఇప్పుడు ఏమని చేస్తున్నారంటే, ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులుండి మీకు పార్టీ ఆఫీస్ రెగ్యులేషన్ చేస్తాం, మీకు మార్కెట్ కమిటీలో కానీ ఇస్తాం, మేము కొంతమంది బోర్డులకు ఇస్తాం, సభ్యులకు ఇస్తాం, లేకపోతే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మీకు నెంబర్లు ఇస్తాం, అన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు ఏడకొచ్చి హామీ ఇచ్చిపోయారు. మీరు 3 నెలల్లో రెగ్యులేషన్ చేస్తామని 3వ సంవత్సరం అడుగుపెట్టారు. అసలు మమ్మల్ని కొంతమంది అయితే, అందరూ కాదు కొంతమంది ఏలాగ మీ పార్టీ ఆడున్నట్టు మాట్లాడుతున్నారు. మా పార్టీ ఉందే రాష్ట్రంలో 2వ స్థానం, ఫస్ట్ స్థానంలో ఖమ్మం జిల్లాలో ఉంది. మరి మీరు అందరూ తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఇక్కడ ఉన్న మంత్రులు తెలుసు. ఏమన్నా అంటే మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు మేము గుర్తొస్తుంటాం. తుమ్మల నాగేశ్వర గారికి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు అంటాడు, లేకపోతే చంద్రబాబు గారు అంటాడు, ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఓట్లు కావాలంటాడు. అసలు ఆయన ఏ పార్టీలో పోయినా మా ఓట్లతోటి గెలిచి మెజార్టీలు తీసుకొని అసలు కొంతమంది మంత్రులు అయితే అసలు మమ్మల్ని లెక్కే చేయట్లేదు. ఈ జిల్లాలో మేమన్నా మా బలం ఏందో చూపించాలంటే మళ్ళీ ఒకసారి మీరు అంటున్నారు కదా ఏముందని, ఇప్పుడు 60 డివిజన్లు ఉంది ఖమ్మంలో, మళ్ళీ 60 డివిజన్లో మా పోటీ చేస్తాం, మా కలిసి వచ్చే పార్టీలతో పోటీ చేస్తాం. మీకు 10 నుంచి 15 కంటే ఎక్కువ రావు, 20 లోపే మీకు ఉన్నది రాసుకోండి అందుకని మేము చెబుతున్నాం. మధుర కానీ ఇప్పుడు వైరా కానీ ఇవన్నీ మున్సిపల్ కానీ కార్పొరేషన్లో కానీ మా సత్తా ఏందో చూపిస్తారు. మా కార్యకర్తలు ఎట్టున్నారంటే, అన్నా మనం తగులు పోయేవాళ్ళం కాదు, మన కార్యకర్తలు ఏమన్నారు వాళ్ళే చెప్పారు కదా. పొంగులేటి గారు, తుమ్మల గారు వచ్చి ఆఫీస్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిద్రపోయిన తెలుగుదేశం కార్యకర్తలు నిద్రపోకుండా బీఆర్ఎస్ ఓడగొట్టడం కృషి చేశారని పొంగులేటి గారు డిబేట్లో కానీ ఇక్కడ ఇదే ఆఫీస్లో తుమ్మల గారు చెప్పారు. మళ్ళీ ఏమన్నారంటే, అలా మరి వీళ్ళు మోసం చేశారు కాబట్టి మనల్ని ఆఫీస్ రెగ్యులేషన్ చేయలేదు, మాకు ఏట్లో ఇది లేదు, కనీసం ఇందిరా మిల్లు కానీ చిన్న ఏదైనా అడిగినా మన కార్యకర్తలు పోతే పేదోళ్ళకు కూడా ఇట్లేదు, మన పేదల పార్టీ కదా, వాళ్ళ ఇల్లు లేని వాళ్ళకి మనం అడిగేది, అవి కూడా ఇట్లేదు. కాబట్టి ఈ కార్పొరేషన్ వాళ్ళకి, ఈ కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఈ జిల్లాలో ముందు చెప్పాలా, మన సత్తా ఏందో లేదన్నారు. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు తెలియాలని మా కార్యకర్తలు కోరుకుంటున్నారు. సైనికుల్లా పనిచేయడానికి మళ్ళీసారి నిద్రపోకుండా వీళ్ళందరినీ ఓడియటం కోసం మరి కృషి చేస్తామని, ఇప్పుడైనా మీరు మారి మమ్మల్ని గుర్తిస్తే, ఈ జిల్లాలో తెలుగుదేశం ఉందని గుర్తిస్తే మారితే ఓకే,
మాకు కూడా సముచిత స్థానం కల్పిస్తే, లేకపోతే మేము ఏం చేయాలో మాకు తెలుసు, ఎట్లా చేయాలో మా కార్యకర్తలకు మాకు తెలుసు, ఇప్పుడైనా గుర్తుపెట్టుకొని చేయండి అని అన్నారు. మేము గొడవలు పోయేవాళ్ళు, మా సామరస్య పార్టీ, మేము అవకాశం వచ్చినప్పుడే మేము ఎవరికైనా చూపిస్తాం, మళ్ళీ ఒకసారి మీకు రుచి చూపించడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటాం.